हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशम् वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता नशे तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఇందు మనము తామవ్యాళకటుడు యొక్క పరాజయం తెలియచేస్తారు. అదేవిధంగా సదాచార నిరూపణము అనే దాని గురించి వశిష్ఠుల వారు వివరిస్తూ మనకు కొంతవరకు జ్ఞానాన్ని తెలియచేశారు. అదేవిధంగా ఇక్కడ వశిష్ఠుల వారు మరలా కొంత తెలియచెప్తూ స్వర్గ పర్యంతము విఖ్యాతములైన తమ ఉత్తమ గుణములను కీర్తిని చూచి సజ్జనులు స్తుతి చేయునంతటా పవిత్ర స్థితిని పొందవలను. అట్టి పుణ్యాత్ములు మృత్యువు నుండి రక్షింపబడుదు, అమృతత్వమును అంటే మోక్షమును పొందుతురు. కానీ భోగాసక్తులు అట్లెన్నటికి కారు, వారు జనన మరణను పొందుదురని భావము అన్నారు. కావున ఈ జీవనాన్ని గడుపుతూ అనేకమైనటువంటి విధానాల్లో ఎందరో అనుభవించిన వాటిని మరల మరల అనుభవిస్తూ వాటి పట్ల వైరాగ్యం పొందట్లేదు అంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము అని చెప్పి ఈ స్వర్గ పర్యంతము కూడా విఖ్యాతములైన తమ ఉత్తమ గుణముల చేత
ఈ విధంగా మనం గ్రహించాలి. కనుక వశిష్ఠ భగవానుడు శ్రీరామచంద్రునితోటి ఈ విధంగా తెలియచేస్తూ, సదాచారము అంటే ఈ లోకములో మహనీయుల చేత స్తుతింపబడే విధంగా జీవనాన్ని సాగించిన వాడికి అమృతత్వము అంటే ముక్తి అందుకోగలిగే విధానం ఉంటుంది. కానీ భోగాసక్తులకి అలా ఎన్నటికీ కాదు అని చెబుతూ, ఎవరి యొక్క చంద్రుని వలె స్వచ్ఛమైనటువంటి కీర్తిని ఆకాశము వలె సర్వదేశ కాలములందును వ్యాపించినట్టి గీతములచే సుందర సిద్ధ స్త్రీలు గానము చేయుదురో వారే జీవించి ఉన్నవారు, తక్కిన వారు మరణించిన వారే అవుదురు. అంటే వారి యొక్క జీవన విధానములో ఉండేటువంటి పవిత్రత వల్ల ఎందరో మహనీయుల చేత కీర్తించబడే విధంగాను ఉంటుంది. అలాగే మనకు తెలియనటువంటి అదృశ్యంగా ఉండేటువంటి సుందరమైనటువంటి యక్షగానులు, కిన్నెరలు ఇత్యాది ఎంతో మంది మహనీయులు ఉంటారు. అట్టివారి చేత కూడా కీర్తింపబడే జీవన విధానంలో ఎవరైతే భూమి మీద ఉంటారో, భూమి మీద చరిస్తూ ఉంటారో అట్టివారే జీవించేవారు. తక్కిన వారందరూ కూడా ఈ యొక్క జన్మకొచ్చి కూడా నిష్ఫలమైనటువంటి విధానములు, అంటే వచ్చిన పనిని ఇక్కడ ఏమిటో తెలుసుకోకుండానే గతించిపోతూ ఉంటారు. కావున మనం ఎందుకు వచ్చాము, ఏమి సాధించాలి, ఎందుకొరకు మనం జీవించాలి అనేది ఎవరైతే తెలుసుకుని జ్ఞానంతో వర్తిస్తారో వారే జీవించువారవుతారు అని చెప్పి వశిష్ఠుల వారి యొక్క భావన. గొప్ప పురుష ప్రయత్నమును ఆశ్రయించి పరమార్థ ఉద్యమమును చేపట్టి శాస్త్రానుసారము నిర్భయముగా నిశ్చింతతో సాధనను ఆచరించినచో ఎవరు మోక్ష సిద్ధిని పొందకుండా ఉండగలుగుతారు అన్నారు. కావున ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తే తప్పకుండా ముక్తి అనేది సత్యము. దానికి చేయవలసినంత ప్రయత్నం మాత్రం చేయాలి. ఆ ప్రయత్నం కూడా ఎలా ఉండాలి, గొప్పదై ఉండాలి. కనుక అటువంటి గొప్ప పురుష ప్రయత్నమును ఆశ్రయించి దేని కొరకు ప్రయత్నించాలో దాని కొరకే ప్రయత్నించాలి. అదే పురుష ప్రయత్నం అండి. కనుక మనం చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇక్కడెక్కడ లభ్యమయ్యే అల్పమైన స్వల్పమైన వాటి కోసం చేసే ప్రయత్నాలు. దీన్ని పురుష ప్రయత్నం అనరు, కేవలము విషయ ప్రయత్నం ఇదంతా. కానీ ఏదైతే నాశనము లేనిదై ఉందో, సత్యమై ఉన్నదో, అదే సర్వమునకు ఆధారమై ఉన్నదో అట్టి దాని కొరకు చేయబడేటువంటి ప్రయత్నాన్ని పురుష ప్రయత్నం అని చెప్తారు. కనుక అటువంటి గొప్ప పురుష ప్రయత్నమును ఆశ్రయించి ఈ పరమార్థ ఉద్యమాన్ని చేపట్టి, ఇదొక ఉద్యమమే అంటే దీంట్లో పూర్తిగా లీనం కాగలిగేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ విధానంలో జీవిస్తూ శాస్త్రానుసారము, శాస్త్రాన్ని అనుసరించే వర్తించాలి. ఇంతకీ మనం స్వయం నిర్ణయాలు కాదు, మనకు ఒక విధానం ఉంది. కనుక మానవ జీవన విధానాన్ని ఒక క్రమబద్ధం చేయటానికి ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్భయంగా నిశ్చింతతో సాధనలు కనుక ఆచరిస్తే క్రమ పద్ధతిలో ముక్తిని ఎందుకు పొందలేరు ఎవరైనా అని చెప్పి వశిష్ఠుల వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ప్రయత్నం చేసిన వాడికి ముక్తి తథ్యము అన్నారు. అట్లు శాస్త్రానుసారము సాధన చెయ్యువాడు సిద్ధి ప్రాప్తికే తొందరపడకూడదు. అయితే శాస్త్రానుసారము ప్రయత్నము చేస్తూ ఫలం మీద మాత్రము ఎన్నడూ కూడా తొందరపడకూడదు. ప్రయత్నము మనదై ఉండాలి, ఫలము పరమాత్మకు అర్పించగలిగి ఉండాలి. అంతేగాని నేను ప్రయత్నం చేస్తున్నాను గనక ఫలం ఎప్పుడు వస్తుంది అని చెప్పి తొందరపడకూడదు. ఏలయనగా చిరకాల పరిపాకము చే లభించు సిద్ధియే దృఢతర ఫలమును కలగజేస్తుంది తప్ప అప్పటికప్పుడు చేకూరేటువంటి ఫలాలు ఏవి కూడా నిశ్చలం కావండి. ఎంత వేగంగా మనకు సంప్రాప్తం అవుతాయో అంత వేగంగానే దూరం అయిపోయే ప్రమాదం ఉంటుందండి. కనుక వేగంగా వచ్చే ఫలాన్ని ఎప్పుడూ ఆశించకూడదు. పక్వం అవ్వాలండి. ఏదైనా క్రమ పద్ధతిలో పక్వం అయితేనే అది మధురత్వాన్ని పొందుతుంది. అంతేగాని ఏదైనా ఇతర కారణాల వల్ల పక్వం అయిపోయినట్టుగా అనిపించినా దాని వగరు పోదండి, దాని పులుపు పోదు. ఎలా అయితే ఆ పండు మధురత్వాన్ని పొందదో అదే విధముగా సాధకుని యొక్క స్థితి కూడా ఒక క్రమ పద్ధతిలో చక్కగా అది అనేకమైనటువంటి దానికి కొంతకాలం పట్టినప్పటికీ కూడా పక్వత రావాలండి. అలా వచ్చినది చిరకాల అభ్యాసంతో సిద్ధించినది ఏదైతే ఉందో అది వారికి స్థిరపడుతుంది, నిశ్చలమవుతుంది.
కానీ వేగిరంగా అప్పటికప్పుడే ఎక్కడో మనకి సిద్ధించుకోవాలన్నట్టుగా ప్రయత్నం చేస్తే అవేవి నిలవండి, ఎవరి నుంచో మనకి ఏదో వచ్చేస్తుంది అనేటువంటి భ్రమతో మనం ఆ ఫలాన్ని పొందాలని ఆశపడి మహిమలు పొందాలనుకోవడం కూడా అవివేకమే అవుతుంది. ఒకవేళ అలా ఏమైనా సిద్ధించినప్పటికీ కూడా అవి వారికి నిశ్చలం కావు, వారిలో ఉండవు, క్రమంగా అవి తొలగిపోతాయి. కనుక ఎవరి ప్రయత్నంతో వారు పొందినటువంటి ఫలమే, అది కూడా ఒక క్రమ పద్ధతిలో పరిపక్వతతో వచ్చినటువంటి ఫలమే సిద్ధిస్తుందండి ఎవరికైనా. కనుక ఫలం కోసం ఎప్పుడూ వేగిర పడకూడదు. రావలసినప్పుడు మనకి అది తప్పక చేకూరుతుంది. మనం చేయవలసిందల్లా ఉండవలసిన విధంగా ఉండడమే, చేయవలసిన విధంగా ప్రయత్నం చేయటమే. ఇదే సాధకుని కర్తవ్యం. అంతేగాని తదనుగుణంగా తరువాత ఏమిటి అనే ప్రశ్న లేదు. ఎలా రావాలో, ఎలా మనకి అది ఆసన్నం అవ్వాలో అదే విధంగా జరుగుతూ ఉంటుంది. కావున ఏలయనగా చిరకాల పరిపాకము చే లభించేటువంటి సిద్ధి దృఢతర ఫలాన్ని కలుగజేస్తుంది తప్ప అది అనిశ్చితంగా వచ్చేది ఏది కూడా అది నిశ్చితం కాదు అని గ్రహించాలి. కావున ఓ రామచంద్ర, శోక, భయ, ఆయాస, గర్వ సహితుడవై ఏ నిర్బంధమును గర్వ రహితుడవై ఏ నిర్బంధమును లేక శాస్త్రానుసారం వ్యవహరింపు, వ్యర్థముగా నశించిపోవలదు అన్నారు ఇక్కడ. ఇది శ్రీరాముడికి చేసేటువంటి హెచ్చరిక కాదండి, మానవ జన్మకు వచ్చిన ప్రతి వాడికి ఇది ఒక హెచ్చరిక. కనుక ఎలా జీవించాలి అంటే శోకము కాని, భయము కాని, ఆయాసము కాని, గర్వము కాని లేని వాడివై ఉండు అన్నారు. కనుక శోకించవలసిన అవసరము లేదు అని తెలుసుకోవాలి. వైరాగ్యయుక్తుడవై దేని కొరకు శోకించాలి, ఎందుకొరకు శోకించాలి అని ఈ జగత్తు యొక్క వాస్తవ తత్వాన్ని గుర్తెరిగి దేనికి శోకించిన వాడివై, దేనికి భయపడినటువంటి వాడివై, ఏ ప్రయాస లేని వాడివై. ఎందుకంటే ఎక్కడో ఏదో ఉంది అని పరుగులు పెట్టడంలోనే ప్రయాసం ఉందండి, ఆయాసం వస్తుంది. కానీ ఉన్న చోట ఉన్నట్టుగా నిశ్చింతగా ఆ దైవత్వాన్ని అనుభవించగలిగేటువంటి జ్ఞానస్థితి లభిస్తే ఏ ప్రయాస లేదు, ఆయాసము రాదు. కావున ఇటువంటి ఆయాసం కానీ గర్వము కానీ లేని వాడివై ఏ నిర్బంధం, ఎందుకంటే అహంకారం ఉంటే అది మనల్ని పాతాళానికి అణగదొక్కేస్తుంది. కనుక ఎటువంటి ఈ దేహ చింతన, ఎందుకంటే ఈ దేహ భావనతోటి అహంకారం పుడుతుంది. కావున అటువంటి గర్వం, నేను ఇంత గొప్పవాడినై ఉన్నాను, నేను ఇది చేయగలుగుతున్నాను, అది చేస్తున్నాను అన్నట్టుగా ఎప్పుడూ మనము గర్వాన్ని పొందని వాళ్ళమై భగవంతుని చేత నడిపింపబడి ఒక పనిముట్టుగా మాత్రమే తనను తాను మరల్చుకోగలిగితే అప్పుడు ఏ నిర్బంధము లేక ఈ శాస్త్రానుసారము వ్యవహరించి, శాస్త్రం ఎలా చెప్పిందో అలా వర్తించు, అంతే తప్ప జీవితాన్ని వ్యర్థముగా నాశనం చేసుకోవద్దు. జీవితానికి ఒక సార్థకం కలిగించుకో అని శ్రీరాముడికి తెలియచేస్తూ సమస్త మానవాళిని హెచ్చరిస్తున్నారు. కావున ఓ జీవులారా, దృశ్య పదార్థములందు విశేష సంగము కల మీ యొక్క జీవుడు ఇంద్రియములని త్రాటిచే కట్టబడి ఇప్పుడు మృత్యువును పొందిన వాని వలెనున్నాడు. కావున ఓ జీవులారా, ఈ జీవుడే ఈ యొక్క భౌతికమైన ప్రపంచం సత్యమని నమ్ముతాడు. తాను అంటే ఈ యొక్క దేహ భావనతో ఉండేది ఏదైతే ఉందో దాన్ని జీవుడు అంటారు. ఆత్మ తత్వంలో ఉండి ఈ యొక్క దేహంతో తాదాత్యాన్ని పొందేటువంటి స్థితిలో ఉంటుందో దాన్ని జీవుడు అంటారు. కనుక అట్టి ఓ జీవులారా, దృశ్య పదార్థములందు విశేష సంగము కల, ఎందుకంటే ఈ జీవుడుగా ఉన్నవాడికి భౌతికంతో అన్నిటితోటి కూడా విశేషమైన సంగత్వం ఉంటుంది, సక్తత ఉంటుంది. కనుక ఈ సంగము గల మీ యొక్క జీవుడు ఇంద్రియములనేటువంటి త్రాటిచ్చే కట్టబడి, ఎందుకంటే ఎప్పుడు ఇంద్రియాలను అసరాగా చేసుకుని వర్తిస్తూ ఉంటాయి. ఇంద్రియాలు వెళ్ళిన వైపల్లా దీని యొక్క భావన పోతూ ఉంటుంది, జీవుని యొక్క సక్తత. కావున ఇప్పుడు మృత్యువును పొందిన వారి వలె ఉన్నాడు. ఎవరైతే ఈ విధంగానే చరిస్తూ ఇంద్రియ లోలుడై ఉంటాడో వాడు మృత్యువు చేత లాగవేయబడతాడు. ఈ ప్రకారముగా మీరు సంసారమని పాడుపడిన చీకటి నూతులందు పడి నశింపవలదు. ఇది గుర్తించండి.
కావున ఇలా ఇంద్రియాలకు వశలైపోతే వాటిని అనుసరించే వెళ్ళిపోతుంటే అదే మహా సంసారం అండి. ఇంద్రియ వశత్వమే మాయండి, అంతకంటే ఏమీ లేదు. కనుక ఈ ప్రకారముగా మీరు సంసారం అనే పాడుపడిన చీకటి నుతులో పడిపోయి నశించుకోవద్దు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, అధోగతి పాలు చేసుకోకండి. ఎప్పుడు ఉన్నతంగా మిమ్మల్ని మీరు మరల్చుకోండి. ఇప్పటి నుండి మొదలుకొని ఇక మరల ఎన్నటికీ కూడా క్రిందికి దిగిపోవలదు. తమను తాము ఎప్పుడూ రక్షణ చేసుకుంటూ ఉన్నతంగా ఊర్ధ్వగతిలోనే తమను నడిపించుకోవాలి తప్ప అధోగతి పాలు చేసుకోకూడదు. మనం ఉండేటువంటి విధానము, మనం ఆచరించేటువంటి ఈ వర్తనము ఒకవేళ వర్తించటానికి కష్టసాధ్యంగా ఉంటే అక్కడ వరకు అది చేస్తూ అయినా జీవించాలి తప్ప దాన్ని వదిలేసి కిందకు మాత్రం జారిపోకూడదు. ఒకవేళ పైకి ఎగరటానికి ఇంకా కొంచెం ఉన్నతం అవ్వటానికి మనకి సఖ్యం కాకుండా ఉందనుకోండి, కనీసం మనం చేస్తున్నదైనా చేస్తూనే ఉండిపోవాలి. కొంతకాలం అలాగ జరగగా ఏదో ఒక రోజున మనకు ఒక అవకాశం తప్పకుండా ఉన్నతమవుతాం. అంతేకాని చేసేదాన్ని తాము ఇంతవరకు పాటిస్తున్న నియమాలని కానీ ఆ యొక్క విధానం సదాచార వర్తనాన్ని కానీ విడిచిపెట్టేసామనుకోండి, వెంటనే కింద పడిపోతాం. ఈ కింద పడిపోయిన తర్వాత మళ్ళీ లేవడానికి చాలా సమయం పడుతుంది సాధకుడికి. ఇది గుర్తించాలి. సాధనలో ఒక్కసారి అధోగతి పాలైతే మళ్ళీ తిరిగి తను తాను ఉద్ధరించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కసారి అది సాధ్యం కాకపోవచ్చు కూడా. కనుక ఎన్నడూ తను తాను అధోగతి పాలు చేసుకోకూడదు. యుద్ధమునందు అస్త్రము మృత్యు భయాన్ని నివారించినట్లుగా సంసారం అనే మహా ఆపదను నివారించేటువంటి ఈ మోక్ష శాస్త్రాన్ని ఎల్లప్పుడూ విచారణ చెయ్యి. ఎలా అయితే యుద్ధంలో ఉన్నటువంటి వాడికి రక్షణ ఏమిటి అంటే ఆయుధం వాడి చేతిలో ఉందనుకోండి, అస్త్రం వాడి చేతిలో ఉందనుకోండి, ఈ యుద్ధములో నేను ఈ అస్త్రము చేత రక్షింపబడతా అనేటువంటి ఒక మహాధైర్యం వస్తుంది వాడికి. ఎలా అయితే యుద్ధములో ఆ అస్త్రం వాడికి ఆ యొక్క ధైర్యాన్ని ఇస్తుందో అదే విధంగా ఈ యొక్క మాయా అనేటువంటి మృత్యు భయాన్ని కలిగించి ఉన్నటువంటి ఈ మాయా సంసార సముద్రములో పట్టుమిట్టాడుతున్నటువంటి జీవుడికి మరి రక్షణ అస్త్రం ఏమిటండి? ఏమిటుంటే ఈ మహా సంసార సాగరం నుంచి తను తాను ఉద్ధరించుకోగలనే ధైర్యము మనుజుడికి దక్కుతుంది అంటే ఈ యొక్క ఇటువంటి మోక్ష శాస్త్రాన్ని తప్పక మనము ఆశ్రయించగలిగి ఉంటారు. ముక్తిని తెలిపేటువంటి విధానమే మోక్ష శాస్త్రం అండి. కనుక మనకి చాలా శాస్త్రాలు ఉన్నాయి, కానీ అన్నింటి యొక్క ప్రధాన ఉద్దేశము జీవుడికి పరమగతిని కలిగించడమే. కనుక అటువంటి మోక్ష శాస్త్రాన్ని పట్టుకుని అధ్యయనం చేసి అభ్యాసం చేసి తద్వారా మనల్ని మనం విచారణ చేసుకుని మనం ఉద్ధరించుకోవాలి. కనుక ఇది ఒక అస్త్రం అండి, దీన్ని ఎప్పుడూ విడవకూడదు అని చెబుతూ ఇటువంటి విచక్షణ కలిగించే విచారణ మార్గాన్ని మానవుడు వేడవలదు అని హెచ్చరిస్తూ ఈ సంసారం అనే బురద ఎందలి జీవితముచే ప్రయోజనం ఏముంది? ఇదొక పంకం. కనుక ఈ బురదలోనే దొల్లుతున్నాం, ఇదే అంటించుకుంటున్నాం, దాన్నే మళ్ళీ కడుక్కునే ప్రయత్నం, మళ్ళీ అంటించుకుంటున్నాం. కానీ ఎన్నిసార్లు ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేసినా మరల దాంట్లోనే పొరలుతూ ఉన్నవాడికి ఎప్పుడు దీని నుంచి బయటపడతాడు? ఎప్పుడు ప్రక్షాళితం అవుతాడండి? ఏనుగు గజస్నానం అంటారు. ఏనుగు యొక్క స్నానాన్ని గజస్నానం అంటే ఏంటి? ఏనుగు స్నానము చేసి పైకి తీసుకురాగానే అదేం చేస్తుంది? ఆ యొక్క ఎదుట ఉన్నటువంటి కొంత ధూళిని తీసి దండంతో మళ్ళీ తన మీద పోసుకుంటుందట. అంటే అప్పటి వరకు అది ఎన్నో గంటల తరబడి జలకాలు ఆడుకుని స్నానం చేస్తుంది. కానీ అది ఒడ్డుకు రాగానే దాని యొక్క సహజ గుణంతో మళ్ళీ అది ఆ యొక్క ధూళిని తీసుకుని తన మీద పోస్తుంది. ఇంతకీ అది పవిత్రమైనట్ట అవనట్ట? అది స్నానం చేసి శుద్ధి చేసుకోనట్ట అంటే శుద్ధి చేసుకుంది, కానీ ప్రయోజనం ఏముంది? మరలా వెంటనే వేసుకుంది. ఇదండి, సాధకుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. కొంతవరకు తాము చేస్తున్నటువంటి ప్రయత్నాలతోటి కొంత శుద్ధి పడుతున్నాం అనుకుంటూనే మరల కొంత మాయాతత్వంతో ఉన్నటువంటి మలినాన్ని మీద పెట్టుకుంటున్నాం, పంకాన్ని అంటించుకుంటున్నాం. ఇలా ఎప్పటికి శుద్ధి అవుతావు, ఎప్పటికి దాని నుంచి బయటపడతావు అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ.
కనుక అటువంటి జీవితముచే ఏమి ప్రయోజనము? కావున ఓ ఉత్తములారా, భోగవాసనను హృదయము నుండి పారద్రోలుడు. కావున ఇలా ఉన్నంత వరకు నువ్వు ఎక్కడున్నావంటే ఎంత కాలం ఉన్నా అక్కడే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎందుకంటే మార్పు ఏమీ లేదండి, పరివర్తన ఏమీ లేదు. కనుక ఏదో సాధన అయితే చేస్తున్నాను అన్నట్టుగానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలున్నా అలానే ఉంటాం, ఏమీ మార్పు రాదు. ఎందుకంటే ధైర్యం లేదండి. దేన్ని వదలాలో దాన్ని వదలలేం, దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోలేం. ఈ రెండింటికి కావలసినటువంటి మానసిక స్థైర్యం ఆ సాధకుడికి లేదనుకోండి, ఇంకా మార్పు ఏముందంటే అన్నీ తెలిసి మళ్ళీ అలానే ఉంటాం. అన్నీ చదువుకుని అన్నీ నేర్చుకుని మళ్ళీ అదే పని చేస్తాం, ఆ విధానంలోనే జీవిస్తాం. మరి ఇంకెప్పుడు మారుతాడండి? ఎప్పుడు దీని నుంచి బయటపడతామండి అంటే అది ఎప్పటికో తెలియదు, అసలు జరుగుతుందో జరుగుదో కూడా తెలియదు. కావున ఈ భోగవాసన హృదయము నుండి పారద్రోలండి. ఆ భోగముల కొరకుగాను ద్రవ్యలేశము చే ఏమి ప్రయోజనము? కాబట్టి వానినన్నింటినీ విడనాడి మోక్ష శాస్త్రాన్ని విచారణ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కొట్టాడుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే ఎవ్వరు ఏ రకమైన ప్రయత్నాలు చేసినా ఏదో రకంగా సంపాదన చేయాలి, సంపదను చేకూర్చుకోవాలి, దాన్ని ఇంకా వృద్ధి చేయాలి, పెంచుకోవాలి, ఇదే తపనతో ఉన్నామండి. దీనికి ఎన్నో మార్గాలు యోచించి మానవుడు పడరాని పాటలు పడుతున్నాడు. ఇంతకీ ఈ సంపద యొక్క గ్రహణం అంటే దీన్నంతటినీ పోగు చేసుకోవడానికి ఏమిటి వారి ఉద్దేశం అంటే వారు పొందేటువంటి కామనలు, కోరికలు, విషయ లాలసత్వంతో భోగ లాలసత్వంతో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి వాంఛలు, అవి తీర్చుకోవడం కొరకు వారికి ఏం అవసరము? ఈ ధనం అవసరం, సంపద అవసరం. కనుక ఆ సంపదని పోగు చేసుకోవడం కోసమే ఓ పరితపన పడుతూ పరుగులెడుతూ వారికి వచ్చేటువంటి కోరికలకు అద్దులుండవు. కనుక సంపాదించిన సంపదలో కూడా తృప్తి ఉండదండి. ఇంతవరకు వచ్చింది కనుక ఇది మనకి చాలు, మనం అనుకునేది నెరవేరుతుంది అని ఎవ్వరు అనుకోరండి. ఇంకా కొత్త కొత్త పుడుతూనే ఉంటే కనుక ఎప్పుడు కొరతే ఉంటుంది అక్కడ, ఎప్పుడు అది నిండదండి, ఎప్పుడు అసంతృప్తే ఉంటుంది అక్కడ. కనుక ఇంకా రాలేదు, కాలేదు, అవలేదు అనే శబ్దాలు తప్ప ఇంకా వేరే పదాలు వారి నుంచి రావండి. అంటే ఎప్పుడు వాడు నెగిటివ్ లోనే ఉంటాడు, పాజిటివ్ అనేది రాదండి. ఎంత కాలం ఉన్నా వీటిని ఎంత అనుభవించినా ఇక వాడికి అది నిండదండి. కావున ఈ విధంగా జీవించడం, ద్రవ్యలేశం ఎప్పుడు ఎవరిని అడిగినా ఎప్పుడు ద్రవ్యలేశం గురించి మాట్లాడతాడు. అంటే తన దగ్గర ఉన్నటువంటి కొరత కనుక ఇంకా ఎందుకంటే తాను ఊహించేటువంటి, భావించేటువంటి, కోరేటువంటి కోరికలు అంతే ఉధృతంగా ఉంటాయి. కనుక వాడికి ఎంత వచ్చినా ఖజానా నిండదు కనుక ఎప్పుడు లోటు బడ్జెట్లోనే ఉంటాడు. ఎప్పుడు లేశము లేదు లేదని శబ్దంతోటే ఉంటాడు. ఇంకా నిండలేదు, అవ్వలేదు అనే విధానంలోనే ఉంటాడు. కనుక ఇలా ఉండడం వల్ల ఏమి ప్రయోజనము? దుఃఖార్తులే జీవిస్తూ ఉంటారు. కనుక ఇందువల్ల ఏమి ప్రయోజనము? కాబట్టి వానిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ విధానాన్ని అంతటినీ కూడా మోక్ష శాస్త్రాన్ని విచారణ చేయండి. ఇటువంటి ముక్తిని పొందించగలిగే శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. అప్పుడు అర్థమవుతుంది మీకు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎందుకు వదలాలి, ఏది పట్టుకోవాలి అనేది అర్థమవుతుంది. అంతేకాని అదే విధానంలో మనం పడికొట్టుకుంటే ఎంత కాలం ఉన్న జీవుడు ఒడ్డున పడడం అనేది జరగని పని. కావున ఈ యొక్క శుద్ధ బ్రహ్మ చైతన్యము బింబము, చిదాభాసుడు అంటే చిత్తరూప ఉపాధి యందు ప్రతిఫలించినటువంటి బ్రహ్మ అంటే ఆత్మ చైతన్యము ప్రతిబింబము. ఈ విధంగా ప్రతిబింబము దాని ఉపాధి అసత్యములు, బింబము మాత్రము సత్యము అని ఈ విధముగా విచారణ చేయాలి. భిన్న భిన్న మతావలంబుల యొక్క ప్రేరణ చే జనచు పశుత్వమును పొందరాదు అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఉన్నది ఒకటే సత్యం అండి. కనుక దాని యొక్క తత్వము ఎన్నడూ మారదు. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా దాని కొరకే చెప్పాలి. ఇది యథార్థం, ఇది శాసనం. కనుక ఇక్కడ బింబ ప్రతిబింబాల గురించి చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు బింబము సత్యము కానీ ప్రతిబింబం సత్యము కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే.
కనుక ఒక అద్దం ఉంది, కనుక బింబము దాని ముందు పెడితే ఏదైతే ఉందో అది సత్యం. దాని యొక్క బొమ్మ ఆ యొక్క అద్దములో చూపించబడుతుంది, దాని ప్రతిబింబం అంటారు. కానీ అది అసత్యం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బింబ ప్రతిబింబాలుగా చూస్తున్న ఈ రెండింటిలో ఇక్కడ రెండు ఉన్నాయండి అంటే ఎంతనే చెప్తాం మనం. అది రెండు కాదు, ఒక్కటే. ఒక్కదాని బొమ్మ అద్దములో చూస్తున్నాం కనుక ఆ చూడబడేటువంటి బొమ్మ ప్రతిబింబము అది నిజం కాదు. ఈ చూపించబడుతున్నటువంటి ఇదే సత్యం అని చెప్తాం. ఇది అందరికీ తెలుసు. మరి అదే విధంగా బింబమే సత్యము, ప్రతిబింబము అసత్యము అని మనకు ఎరుకైనప్పుడు ఇక్కడ బింబం ఏమిటి, ప్రతిబింబం ఏమిటి అంటే శుద్ధ బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో అదే బింబం అండి, అదే వాస్తవం, అదే యథార్థం, అదే ఉన్నది కనుక అది సత్యము. మరి మిగతాదంతానండి, మిగతాదంతా ప్రతిబింబమే. ఈ కనిపించే దృశ్యం కావచ్చు, ఇతరత్ర సూక్ష్మతత్వం కావచ్చు, ఏది కావచ్చు, ఈ శుద్ధ చైతన్య బ్రహ్మమ యొక్క ప్రతిబింబం ఇదంతా కూడా. ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అంటే అక్కడ అర్థం ఏమిటి, ఒక దర్పణం అనేది ఉంటేనే ప్రతిబింబం వస్తుందండి. దర్పణం లేదనుకోండి ప్రతిబింబాన్ని కనపడడానికి అవకాశం లేదు. అద్దం ఉంటేనే కదా మీకు ఏదైనా ఇంకొక ప్రతిబింబం, ఒక వస్తువు ఇంకొక రూపములో అంటే ఇంకొక బొమ్మలా మనకు కనపడడానికి అవకాశం ఉంది. కానీ అసలు అక్కడ దర్పణం లేదనుకోండి, అద్దం లేదనుకోండి ప్రతిబింబం కూడా లేదు, ఉన్నదే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నదే శుద్ధ చైతన్యం, కానీ ఇక్కడ అది కాకుండా ఎన్నో కనపడుతుంది. అది మరుగున పడిపోయింది కానీ ఎన్నో కనపడుతుంది. ఇవన్నీ ప్రతిబింబాలు. ఈ ప్రతిబింబాలే మనం నిజమని నమ్ముతున్నామంటే ఇంతకీ ఈ ప్రతిబింబాలు కనపడుతున్నాయంటే అర్థం ఏమిటి అంటే అర్థం ఉంది ఇక్కడ. ఏమిటి అర్థం అంటే ఈ మనసే అర్థం అండి, చిత్తమే అర్థము. ఈ చిత్తం ఉన్నంత వరకే మనకి ఈ ప్రతిబింబాలన్నీ కనపడతాయి. మన ఈ కంటితో చూడబడే దృశ్యాలే కావచ్చు, మనసుతో చూడబడే సూక్ష్మ దృశ్యాలే కావచ్చు, రకరకాలుగా మనం అనుభవించే విధానాలే కావచ్చు, ఇవన్నీ ప్రతిబింబములోనివేనండి. ఎప్పటి వరకు ఉంటాయి ఇవి? దర్పణం అంటే మనసు ఉన్నంత వరకు. మనసు ఉన్నంత వరకు ఇవన్నీ కనపడతాయి. ఆ మనసుతోటి వీటన్నిటిని నిజం అనేటువంటి నమ్మకంతో ఉన్న వాస్తవం, ఇవన్నీ యథార్థం కంటి ముందు ఉన్నాయి కనుక ఈ ప్రత్యక్షం కనపడుతున్నాయి కనుక అని వాటిని నమ్ముతుంది ఎల్లకాలం. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ ప్రతిబింబాలు. ప్రతిబింబాలు ఎలా అయితే అసత్య లక్షణము, అసత్యమో అలాగే ఈ ప్రతిబింబాలన్నీ కూడా అసత్యములోనివి. ఈ సత్యం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఎవరైతే ఈ మనస్సు అనే అద్దాన్ని తీసివేస్తారో. ఇంతకీ ఇది అసత్యం అని మనకి ఎవరు చెప్పారంటే శాస్త్రం చెప్పింది అంటున్నాం. ఈ దృశ్య జగత్తంతా అసత్యం అనే సత్యం మనకు తెలియదు. మనం ఇప్పుడు దృశ్యాన్ని పట్టుకుని అదే నిజం నిజం అని నమ్మకంలో ఉన్నాం. కానీ పెద్దలు చెప్తున్నారని వారి యొక్క అనుభవంతో శాస్త్రరీత్యా వారు లిఖించి మనకిచ్చారు. ఎందుకంటే ఈ కనపడే దృశ్య జగత్తు అసత్తు, లేదు, అసత్యం కనుక ఇది వాస్తవం కాదు అని వాళ్ళు నిరూపణ చేసి మరి ఇచ్చారు. ఇది పెద్దల యొక్క అనుభవం. కానీ ఎలా ఇవ్వగలిగారు వాళ్ళు అంటే వారు మనసు లేని స్థాయిలో నుంచి ఇచ్చారు. దర్పణం అనేది తీసివేస్తే వారికి సత్యం అర్థమయ్యింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు అది అర్థం అవ్వాలంటే వాళ్ళు చెప్పారు కదా అని మనం నమ్మి ఆ వాక్యాన్ని పదే పదే 10 మార్లు ఉచ్చరిస్తే మనకి ఇది ఏమీ అనుభవానికి రాదండి. ఎన్నిసార్లు అప్పచెప్పినా దాని అర్థాన్ని మనం అనుభవించలేనప్పుడు అది మనకి అర్థం కానట్టే. కావున ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఆ మనస్సు లేని చిత్తరహిత స్థితిలోంచి ఇచ్చిన ఆ యొక్క అనుభవం ఏదైతే ఉందో ఈ దృశ్యమ జగత్ అనేది అసత్యము అని నిరూపణ చేసి చూపించారు. కావున నీకు అది అర్థం అవ్వాలంటే ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఆ మనస్సు లేని స్థితిలోంచి జగత్తుని కానీ ఈ యొక్క యావత్తుని కానీ దర్శించగలిగినప్పుడు నీకు ఇది ఎలా లేదో అర్థమవుతుంది. అంతవరకు మనకి కేవలం వాక్పూర్వకంగా మాత్రమే అర్థమవుతుందండి, అంతే. దీని ద్వారా మనకి పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఎవరమైతే మన స్థాయిలోకి మనం చేరుకుని ఈ యొక్క అసంగత్వం అంటే అమనస్క స్థితిలోకి మనం వెళ్ళగలిగినప్పుడే ఈ దృశ్యం ఎలా మిథ్య అనేది మనకి అవగాహనకు వస్తుంది. కావున దృశ్యం ఈ జగత్తు యావత్తు దృశ్యం కనుక ఇదంతా ప్రతిబింబ లక్షణం.
కనుక బింబమే సత్యం కనుక బింబమైనటువంటి శుద్ధ చైతన్యమే సత్యము, ప్రతిబింబమైనటువంటి యావత్తు కూడా సత్యమే అనేది గ్రహించుకుని బింబ మాత్రము సత్యము అని ఈ విధముగా విచారణ చేయవలను. భిన్న భిన్న మతావలంబులు ప్రారణ చేయచనుచు పశుత్వాన్ని పొందవలదన్నారు. ఎందుకంటే ఈ రోజే కాదండి, అలనాడు కూడా అనేక మతాచారులు వారి వారి విధానాల్లో ప్రారణ చేస్తే జనుల్ని అయోమయం చేసే పరిస్థితి అప్పట్లో కూడా ఉందనే దీన్ని బట్టి మనం గ్రహించాలి. ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ కూడా, ఎందుకంటే దీన్ని సరైన అవగాహనతో గ్రహించలేకపోతే దాని గురించి రకరకాల వర్ణనలతోటి ప్రారణ చేస్తారు. వారికి అర్థమైన రీతిలోని దాన్ని వివరణిస్తూ దానికి విధానంలో ఒక ప్రత్యేక పద్ధతిని కల్పిస్తూ కొంతమందిని తయారు చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఒక మతము అని చెప్తారు. ఇంకొక ఆయనకి ఇంకో తత్వంతో దాన్ని తీసుకొని ఆయన దీన్ని ఇది అని నిరూపణ చేసి దాన్ని అలా చెప్తున్నారు. ఇలాగే మనకి ఇన్ని మతాలు వచ్చాయండి, ఇన్ని విధానాలు వచ్చాయి. కనుక జనులకి ఇదంతా అయోమయం అయిపోయింది. ఇవన్నీ పట్టు కూర్చున్నాం అనుకోండి, వారు అలా చెప్పారు వీరు ఇలా చెప్పారు, ఆ మార్గం ఇది ఈ మార్గం ఇది అన్నట్టుగా మనం వాదాలు ఆడుకుంటూ ఇక్కడిక్కడే తర్కాలు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ మనం ఆవల వడ్డీకి చేరలేమండి. కనుక ఈ తర్క వితర్కాలతో మనకి పని లేదు. కనుక మనకున్నటువంటి శాస్త్రములో మనకి ఏమైతే నిరూపణ చేసిందో దాన్ని నువ్వు నమ్మవలసిన అవసరం కూడా లేదు యథార్థానికి. మరి ఏం చేయాలి? నువ్వు తెలుసుకో. ఎవరో చెప్పారు ఎవరో రాసిచ్చారని దాన్ని పట్టుకునే మనము పదే పదే పలుమార్లు ఉచ్చరించడం మనకి రాదది. కానీ వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరించి ఆ స్థాయిలోకి వెళ్ళి, మనసు లేకపోతే జగత్తు లేదన్నారు కదా, ఎలా ఉండదు చూద్దాం, కనుక నాకున్న మనసు లేకుండా చేసుకుందాము అన్నట్టుగా ఎవరైతే ప్రయత్న పరులై ఉంటారో, అది లేని స్థాయిలోంచి దీన్ని చూడగలుగుతారో అప్పుడు అది ప్రత్యక్షం అండి. ఇదే ప్రత్యక్ష జ్ఞానం చెప్పాలంటే. అప్పుడు నువ్వు నమ్మాలి, అప్పుడు దీని యథార్థమని తెలుసుకో. కనుక వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని నువ్వెందుకు అయోమయం పడతావు, సంశయాలు పాలవుతావు? తెలుసుకోగలిగే ధైర్యము తెలుసుకునే విధానము నీ దగ్గరే ఉంది. కనుక నీ మనస్సుని తీసివేసి చూడు, నీకే అర్థమైపోతుందని చెప్పారు. కనుక అది తీసివేస్తే నీకు సత్యం సత్యంగా గోచరిస్తుంది. మరి అటువంటప్పుడు నువ్వు ఆ ప్రయత్నం చేయకుండా ఎందుకు ఇలాగా రకరకాల వితర్కాలు తర్కాల్లో పడిపోతున్నావు అని చెప్పేది గమనించుకుంటూ ఉండాలి. కనుక ఎవ్వరు చెప్పినా అది మన అనుభవంలోకి వచ్చే వరకు ప్రయత్నం చేయాలి. ఎవరి అనుభవం వారిని రక్షిస్తుంది. కావున ఈ యొక్క పశుత్వాన్ని పొందరాదు. దౌర్భాగ్యదాయకమును నీచమును అశుభమును అంటే ఈ పుత్ర మిత్ర ధన పశుక్షేత్రాది రూప సాంసారిక విచారణ ఘనీభూతమైన దీర్ఘ మహానిద్రయే అవుతుంది. దాన్ని త్యజించి వేచి లెస్సగా ప్రబుద్ధులు కండు అంటే అజ్ఞానం అనేటువంటి నిద్ర నుండి మేలుకోండి అని చెప్పి ఇక్కడ మనని మేలుకొలిపారు. ఏమని చెప్తున్నారు ఆయన అంటే, ఈ యొక్క దౌర్భాగ్యదాయకమును నీచము అశుభము ఇదంతా కూడా ఏమిటి అంటే మన నమ్మకం అండి. ఇది దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ పుత్ర మిత్ర ధన పశు క్షేత్రాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా యథార్థము సత్యము, ఇవి నావి, వీటితో నేను ఎప్పుడు ఉండిపోతాను, కనుక వీటి యొక్క క్షేమమే నా క్షేమము, లేకపోతే నా ఇలా మనం యోచించుకుంటూ ఉంటాను చూడండి. ఇందులో ఏది సత్యం కాదు. ఈ సత్యం కాని దాన్ని పట్టుకుని సత్యం అని నమ్మి భ్రమించి దాని కొరకే పాటుపడుతున్నాను చూడండి, ఇదంతా కూడా ఈ నీచమైనటువంటి విధానం అయిపోయింది, అశుభదాయకమైపోయింది. కనుక సాంసారిక విచారణ ఘనీభూతమైంది ఇదంతా కూడా. ఎందుకంటే ఇలాంటి నమ్మకంలోనే మనము ఇప్పుడు కాదండి అనేక జన్మల నుంచి ఇదే నమ్మకములో పడి జీవిస్తున్నాం. అప్పటికప్పుడు మన యొక్క జీవన విధానం ఎలా ఉందో ఆ జన్మకి అక్కడ ఉన్నటువంటి బంధువులు మిత్రులు పుత్రులు పశువులు గృహాలు ఆరామాదులు అన్ని సత్యం 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 అని నమ్ముకుంటూ వచ్చాం. ఆ నమ్మకంతో ఉన్నాం జన్మ గతించింది, ఆ జన్మ విడిచాం, నేను చనిపోయాను అనుకుని మరలా ఇంకో జన్మకు వచ్చాం. కానీ నమ్మకాన్ని మాత్రం మార్చుకోలేదండి. గతంలో ఏ నమ్మకంతో ఉన్నాం మళ్ళీ అదే నమ్మకంతో ఉన్నాం ఇప్పుడు కూడా. మరి ఆ గతములో మనము నమ్మిన అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి, అవి నీకు ఏమి తెలుసు, ఎంతవరకు సంబంధించున్నాయి అంటే గతము నాస్తి వాటిని
పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నవి మళ్ళా ఇది సత్యం అనే నమ్మకంలో పడిపోయి ఈ సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నాం. దీన్ని ఇప్పుడు కూడా మార్చుకోలేదనుకోండి, ఎన్ని జన్మల వరకైనా ఈ సత్యం ఇలా నమ్ముతూనే ఉంటాం. కనుక ఇలా నమ్మకంతో దీన్ని నమ్మి జీవిస్తున్నంత వరకు కూడా ఈ ఒక ఘనీభవ స్థితి. ఎందుకంటే ఇది గట్టిపడిపోయింది, ఈ భావన కఠినమైపోయింది. అంటే శిలా మాదిరిగా గట్టిపడిపోయింది అనమాట ఈ భావన. ఈ జీవుడికి ఇప్పటిది కాదు, ఎప్పుడెప్పుడో ఎన్ని జన్మల నుంచో నమ్ముకుంటూ వచ్చాం కనుక ఇది ఇంత కఠినంగా ఉంది. ఇప్పటికిప్పుడు అది జటిలమైపోయింది. దాన్ని కరగడం అనేది ఇప్పటికిప్పుడైతే చాలా అసాధ్యం, కష్టం. కానీ ఏదో ఒక రోజుకి దాన్ని తప్పకుండా కరిగించుకునే ప్రయత్నం జరగాలి. అలా జరగకపోతే మనం ఇన్ని జన్మల నుంచి కూడా ఎక్కడున్నామంటే ఒక దీర్ఘమైన నిద్రలో ఉన్నామంటండి. మహానిద్ర అన్నారు, దీర్ఘమైన మహానిద్ర. కనుక నిద్రపోతున్న వాడికే స్వప్నం వచ్చినట్టుగా ఈ మహానిద్రలో ఉన్నాం కనుక ఈ జన్మ పరంపరలన్నీ సత్యంగా తోస్తూ ఎప్పుడు ఏ జన్మకు వస్తే ఆ జన్మని నిత్యమని సత్యమని భ్రాంతిని పొందుతూ ఉన్నాం. కనుక ఇప్పుడు మనందరూ తమస్సులో ఉన్నాం, నిద్రలో ఉన్నాం. ఈ నమ్మకంతో ఉన్నంత వరకు వాడు నిద్రిస్తున్నట్టే. కావున ఇది ఒక మహానిద్ర అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెమ్మది నెమ్మదిగా ఆ నిద్ర నుంచి మేలుకొలుపుకుంటూ ఉండాలి. ఎవరికి వాళ్ళని తట్టుకుని మేలుకొలుపుకుంటూ ఆ ఘనీభవించినటువంటి ఆ జ్ఞాన స్థితిని క్రమక్రమంగా రహితం చేయగలిగి ఉండాలి. హఠాత్తుగా మాత్రం ఇది జరగదండి. కనుక ఎంత అది కఠినంగా ఉందో దానికి తగినటువంటి ఉపాయం ఆలోచించి అది కరగటానికి ఏం చేయాలి? ఆ కఠినత్వం పోవాలంటే దానికి తగినటువంటి ఉష్ణం కల్పించాలి. లేకపోతే ఇతరత్ర దాన్ని అంత బాగా తోమాలి, దానికి పట్టేసిన చిలుమంతా కరగాలి. ఇలా మనము బయట వ్యవహారములో శుద్ధం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అశుద్ధాన్ని శుద్ధం చేయటానికి. అలానే మనకు పట్టినటువంటి ఈ దీర్ఘమైన నిద్రలో పట్టిన ఈ కాఠిన్యం, ఈ జీవ కాఠిన్యం తొలగటం కోసము ఎన్నో ఉపాయాలు ఆలోచించాలండి. ఆలోచించి వాటిని కరిగించుకుని మనం మేలుకొలుపుకోవాలి. కనుక అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకోండి అని చెప్పి చిన్న దొరువునందలి ముసలి తాబేలు వలె నిద్రపోవచ్చు ఉండవలదు. ఎందుకంటే ప్రమత్తతో ఉండకూడదు, సోమరతనంతో అశ్రద్ధతో జీవించకూడదు. ఎలా అయితే చిన్న చెరువులో ముసలి తాబేలు ఎప్పటి నుంచో ఉంది, ఇంక దాంట్లోంచి కదలలేదు మెదలలేదు కనుక అదే సమస్తం అనుకుని అందులో పడి అలానే ఉంటుంది చూడండి, అలా ఉండవద్దు, అలా నిద్రపోవద్దు. కనుక ప్రమత్తులై ఉండరాదు, అశ్రద్ధతో ఉండకూడదు, అప్రమత్తతో ఉండాలి. ఎప్పటికప్పుడు తనను తాను ఉద్ధరించుకోవడానికి ఎప్పుడు కంకణం కట్టుకుని ఉండాలి. వార్ధక్య మరణములనే సంసార దుఃఖమును రహితమనర్చుకునుట కొరకై అనగా జన్మరాహిత్యము కొరకే లెండు యత్నశీలుడు కండు అన్నారు. కనుక ఈ అనేక జన్మ పరంపరలుగా వస్తున్న ఈ దుఃఖాలన్నిటి నుంచి కూడా ఈ వార్ధక్యము మరణము మళ్ళీ జన్మ ఈ పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటపడటం కొరకై తప్పకుండా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి, కనుక మేల్కొలుపుకోండి, యత్నశీలుడు కండు అని చెబుతూ ఇక్కడ అందరికీ కూడా జై జై ధ్వానాలు పలుకుతున్నారు వశిష్ఠుల వారు. కనుక ధన సంపద అనర్థము కొరకే అయి ఉన్నది, భోగ సమూహము సంసార రోగమును కలగజేయునదై ఉన్నది, సంపదలన్నయూ ఆపత్తులై ఉన్నవి, ఎల్లడలా వైరాగ్యము కలిగి ఉండుటే జయమునకు కారణమై ఉన్నది. కనుక ఈ జయత్వాన్ని అందుకోవాలంటే అసలైనటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని గుర్తెరింగాలి. కనుక మనం అనుకున్నట్టుగా మన భావాలన్నీ కూడా ఇప్పుడు విరుద్ధంగా ఉన్నాయండి. మనకు తెలిసిందల్లా ఎంత ధనం ఉంటే అంత సుఖము, ఎన్ని భోగాలను అనుభవిస్తే అంత అది మనకి భోగాల యొక్క భావాన్ని కలిగిస్తుంది, సుఖాన్ని ఇస్తుంది అని మనకు అర్థమైన భావన. కనుక వాటిలోనే పడి వాటి కొరకే ప్రయత్నిస్తుంది. కానీ మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి భావాలు ఎటువంటివి అంటే తెలియక అసత్యాన్ని సత్యంగా నమ్మడం వల్ల వచ్చిన భావాలు. కానీ ఇప్పుడు కొంతవరకు మనం మళ్ళీ మేల్కొంటున్నాం కనుక సత్యాన్ని సత్యంగా గుర్తించాలి. కనుక ధన సంపద అనేది ఎంత బుద్ధి కలిగినా దాన్ని పెంచుకునే కొలది కూడా అనర్థమే వస్తుంది. ఎందుకంటే వారు క్షణకాలం కూడా శాంతిగా జీవించలేరండి. ఎందుకంటే లోకములో మనం ఈరోజు చూస్తున్నాం,
అధికమైన ధన సంపాదన కలిగి ధనాన్ని కూడబెట్టి ఉంటారు. కానీ వాళ్ళ ప్రాణాలు గడిగడి గండంగా వారు నమ్మి జీవించటానికి లేదండి. క్షణం కూడా వాడు ఊపిరి పీల్చడానికి కూడా వారికి స్వతంత్రత ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ఆపద అనేది వాడిని చుట్టుముడుతుందో అన్నంత భయాన్ని అనుభవిస్తూ ఉంటారు. తమ చుట్టూ సెక్యూరిటీ గార్డులు లేకపోతే ఇంక ఇతరత్ర వారి మీద ఎప్పుడు ఎక్కడ ఏ ప్రయోగం జరుగుతుందో అన్నట్టుగా రక్షణ పొందుతూ ఉంటారు. అనుక్షణము భయపడుతూ జీవిస్తారండి. కనుక వారు ఏదైనా ఒక పదార్థాన్ని తినాలన్నా దానికి ఎన్నో టెస్టింగ్ ఉంటే తప్ప వాడు తీసుకోలేడు. వాడికి వాడికి ఇష్టమైన ప్రియమైన వాటిని వేటికి కూడా వాడు అనుభవించలేడు. కానీ భోగాలు ధనం అపారంగా ఉందండి. కనుక వాడికి ఎన్నో భయాలండి. ఇది ఎంత పెరిగితే అంత భయాలు వచ్చేస్తాయి. కనుక రాజుల వల్ల భయం అన్నారు, దొంగల వల్ల భయం అన్నారు, శత్రువుల వల్ల భయం అన్నారు, అగ్ని వల్ల భయం అన్నారు, నీటి వల్ల భయం. ఎవరికండి? ఇది అధికంగా ఉన్నవాడికి. కానీ ఏదీ లేకుండా ఉన్నంతలో ఉన్నాడు అనుకోండి, వారికి ఎవరి యొక్క భయం ఉండదు. ఎక్కడైతే అధిక సంపద ఉంటుందో దాన్ని పోగు చేస్తుంటారో, లోభత్వంతో ఉంటారో వాడికి అన్ని భయాలు చుట్టుముట్టేస్తుంటాయి. ఎక్కడ తను సంపాదించినటువంటి ఇంత గొప్ప సంపద సంపాదించిన వాడు కూడా ప్రభుత్వం వారికి కట్టవలసిన కప్పాన్ని కట్టడండి, పన్నుని కట్టడు. దానికి మళ్ళీ వాడు ఎన్నో అపమార్గాలు తొక్కుతూ ఉంటాడు. అంటే వాడికి రాజుగారి భయం, రాజు భయం, ప్రభుత్వ భయం, అలాగే దొంగల భయం, ఎవడెప్పుడు అపహరించిపోతాడని, అలాగే శత్రువులు కొల్లగొట్టేస్తారేమో అని శత్రు భయం, అగ్ని యొక్క దహనం వల్ల ఏదన్నా అపారమైన నష్టం జరిగిపోతుంది కనుక అగ్ని భయం, అలాగే నీటి భయం, అన్నీ ఉంటాయండి. అన్ని భయాలతోటి కలుపుకొని భయపడుతూ భయపడుతూ ప్రతి క్షణము కూడా జీవిస్తూ ఉంటాడు, చస్తూ బతుకుతాడండి. చూడండి, వీటి వల్ల వాడు పొందింది ఆనందం అందామా లేదా దుఃఖం అందామా? అంటే ఆనందపడుతున్నాను అనుకుని వాడు దుఃఖంలో మునిగిపోతున్నాడు అంతే. అలాగే ఈ భోగ సమూహాలు పెరిగిపోయినాయి అనుకోండి, అవి అనేక రోగాలకి నిలయమవుతున్నాయి. ఈరోజు మనం కూడా ఇది గ్రహించుకోవచ్చు. మనకు వచ్చే రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి దేహపరంగా అంటే ఎక్కువ శాతం దేహ రోగాలన్నీ మానసిక మట్టంలోంచి వస్తాయి. వీటన్నిటికి కారణం ఏమిటి అంటే ఈ భోగాల అలసత్వం. ఈ భోగాల పట్ల ఉండేటువంటి కాంక్షలు, వాటిని అనుభవించటంలో ఉండేటువంటి అలసత్వంతో అనేకమైనటువంటి ఆ యొక్క మానసిక పరంగాను దేహ పరంగాను రోగాల పాలవుతున్నాం. కావున సంపదలన్నీ ఆపత్తులే అన్నారు. ఈ సంపద పెరిగే కొలది వాడికి ఆపదలు పెరిగిపోతూ ఉంటాయి. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎవరు హతమారుస్తారో కూడా తెలియదు. బయటికి ఏ విషయాన్ని తెలియనివ్వరు. ఇలాగా ఎంతో మంది విషయంలో మనము చరిత్రలో చూస్తూనే ఉన్నాం, ఆనాడు ఈనాడు కూడా. కనుకనే ఇదంతా గుర్తెరిగిన వాడు ఎవడో వాడు వీటన్నిటి పట్ల కూడా ఎల్లడిలా కూడా వైరాగ్యము కలిగి ఉండుటే జయత్వానికి కారణం. కనుక వాటిని అంటే ఉండవలసినంతకాలం ఉంటాయండి తప్పకుండా. ఇంతకీ నువ్వు పట్టుకున్నా పట్టుకోపోయినా అవి నీ వద్ద ఎంతకాలం ఉండాలో అవి ఉండనే ఉంటాయి. కాకపోతే వాటిని ఎవరైతే నాది అనేటువంటి సంకుచిత భావంతో పట్టి పట్టి అనుభవించడం కాకుండా దాన్ని ఎవడైతే విస్తరింపచేస్తాడో, ఎందుకంటే అది నాదే అనేటువంటి భావన కాకుండా అది ఉంది కనుక వాడుకు, అది ఉంది కనుక పంచు, అది నీ దగ్గరకు వస్తుంది కనుక అందరికీ దాంట్లో భాగాన్ని కల్పించు అన్నట్టుగా ఈ యొక్క మానవాళి శ్రేయస్సు కొరకు దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడో వాడే వైరాగ్యవంతుడండి. వైరాగ్యం అంటే ఏమిటి? అన్ని వదులుకుని పారిపోవటం కాదు, ఉన్నదాని పట్ల మోహము లేకుండా ఉండడం. తన చెంతనే ఉన్నా, తన దాపునే ఉన్నా, తన అనుభవానికి సిద్ధంగా ఉన్న, తన ముందు భుజించటానికి సిద్ధంగా ఉన్న పంచభక్ష పరమాన్నాలున్నా వాటి పట్ల ఎట్టి మోహము లేకుండా అనుభవించగలిగే స్థితి కలగడమే వైరాగ్యం. కనుక ఈవాడు ఈ రుచిని ఎలా అయితే అనుభవిస్తాడో, ఆస్వాదిస్తాడో, రేపొద్దున్న అదే స్థానములో ఒక చేదు వేపగుండ పెట్టిన అదే స్థానములో ఆస్వాదించగలుగుతూ ఉంటే కనుక వాడు వైరాగ్యవంతుడండి. అన్నీ ఉన్నప్పుడు అలానే తిన్నాడు, ఏమీ లేనప్పుడు అలానే తిన్నాడు. అమృతం అంటే ఎన్నో రకాల పదార్థాలతో కూడా విందు భోజనాన్ని అలాగా ఆరగించాడు.
అదే రకంగా అంబలి కూడా అదే రకంగా అవసరమైతే అప్పుడు ఎలా తృప్తున్నాడు ఇప్పుడు అదే భావనతో స్వీకరించగలిగితే వాడు వైరాగ్యవంతుడే, వైరాగ్యంలో ఉన్నట్టే. ఈ విషయంగా యోగానంద గారు జీవిత చరిత్రలో మనకు ఒక విధానములో గాంధీ గారి గురించి చెప్తాడు ఆయన. ఎందుకంటే గాంధీ గారి దగ్గరికి ఎవరైనా ఆయనకు అతిథిగా వెళితే సహపంక్తిని ఆయన అందరికీ కూడా భోజనాన్ని వడ్డించమనేవారు. కానీ అందరి ఇస్తరులో కూడా మొట్టమొదట ఒక చిన్న ఉండ పెట్టేవారు. అదేమిటంటే వేప ఉండండి. వేప ఆకును నూరి ఒక ఉండగా తయారు చేసి దాన్ని మొట్టమొదటి వడ్డన చేసేవారు. అటు తర్వాత పదార్థాలు వడ్డన చేసేవారు. కనుక అక్కడ అతిథులుగా వెళ్ళిన ఎవరైనా సరే దాన్ని స్వీకరించిన తర్వాతే అక్కడ భోజనాన్ని చేయవలసి వచ్చేది. ఈ విషయం అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు. అది ఎందుకు అంటే ఆరోగ్య రీత్యా అది ఎంతో ఉపకారం చేస్తుందని అలా ఆయన దాన్ని నిర్దేశించారు. అదే విధంగా ఒక రోజున ఆయనకు అతిథిగా యోగానంద్ వెళతాడు. ఈయన యోగి కనుక ఈయన అన్నిటినీ జయించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి స్థానములో ఉన్నటువంటి ఒక యోగంతో ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన దగ్గరికి అతిథిగా వెళితే ఆ రోజు కూడా అందరిలానే ఆయనకి వడ్డన చేస్తే ఈ వేపగుండ వైపు చూసి ఆయన యోగానంద కిందికి మీదికి చూసుకుని ఇప్పుడు దీన్ని భుజిస్తేనే మిగతా పదార్థాలు తినే అవకాశం వస్తుంది కనుక తప్పదు అన్నట్టుగా వేపగుండ తింటూ గాంధీ గారి ముఖం వైపు చూశారండి. చూస్తే ఆయన ముఖములో కించిత్తు కూడా మార్పు లేదు. ఈ చేదు తింటున్నాను అనే భావన లేదు. ఆ తదుపరి వడ్డించిన పదార్థాలు తినేటప్పుడు ఇష్టంగా తింటున్నానే భావన లేదు. ఈ వేపగుండ తింటున్నప్పుడు ఎలా ఉన్నాడైనా సామాన్య భోజనం చేస్తున్నప్పుడు అలానే ఉంది. కానీ యోగానంద గారికి మాత్రం వేపగుండ బలవంతంగా తప్పనిసరిగా తినాలి కనుక అని తింటూ దాన్ని ఆస్వాదన చేయలేక చేదుగానే దాన్ని భావన చేస్తూ లోపలికి తీసుకుని తదుపరి పదార్థాన్ని భుజించి తర్వాత తన ఆత్మకథలో రాసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆత్మకథ అంటే ఏంటంటే తను పొగుడుకుంటూ రాసేది ఆత్మకథ కాదండి. తను ఆ కథలో హీరోగా చేసుకుని రాసేది ఆత్మకథ కాదు. కూలంకషంగా తనలో ఉన్నటువంటి దోషాలు సుగుణాల్ని కూడా ఉన్నదున్నట్టుగా ప్రస్ఫుటం చేస్తూ ఇవ్వగలిగితేనే అది ఆత్మకథ అవుతుందండి. ఆ విధంగానే యోగానంద గారి ఆత్మకథ అది కనుకనే అలా రాశారు కనుకనే దానికి అంత పటుత్వం వచ్చిందంటే ఈ రోజు అందరూ దాన్ని పఠిస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు నిజానికి అక్కడ యోగానంద అనే చెప్పబడి వీడు యోగి కాదు. కొల్లాయి కట్టుకొని ఆ పంచె కట్టుకొని అతి నిరాడంబరంగా జీవిస్తూ మరి ఈ స్వతంత్ర ఉద్యమానికి ఉద్యుక్తుడై స్వాతంత్ర సమరయోధుడై ఉన్నాడు. అప్పుడు చెప్పాలంటే ఆయన యోగి అంటానే సరిపో, ఎందుకంటే ఆయన ఒక యుద్ధంలో ఉన్నాడు యోగ, కానీ నిజానికి ఆయనే యోగి అని చెప్పాడు. ఎందుకు యోగి అయ్యాడంటే ఆ సమత్వం వచ్చేసింది ఆయన. అదైనా ఒకటి ఇదైనా ఒకటి. తినే పదార్థాల్లో భేదం లేని వాడికి బయట కూడా భేదం ఉండదండి. ఎందుకంటే రుచిని జయించగలిగితే అన్నీ జయించవచ్చట. ఇది ఒక నియమం అండి. ఇంద్రియాలను జయించవలసి వచ్చినప్పుడు ఈ జిహ్వేంద్రియము అనేది చాలా పటుత్వంగా ఉంటుంది. అలాగే గుహేంద్రియం కూడా చెప్తారు. ఈ జిహ్వేంద్రియాన్ని జయించిన వాడు అన్నింద్రియాల్ని జయించగలుగుతాడు. ఆ విషయంలో గాంధీ గారు చక్కగా తాను యొక్క అదుపులో ఉంచుకోగలిగాడు. మనసును అధిగమించగలిగాడు ఆయన. కనుక ఆయనే యోగి. ఆయన స్వతంత్ర సమరయోధుడై ఉన్నప్పటికీ కూడా కార్యరంగంలో దుమికి ఉన్నప్పటికి కూడా కానీ నీ యోగానందలో ఉన్నాడు ఏ కార్యం లేదు, ఏ క్రియ లేదు. ఆయన యోగాభ్యాసమే క్రియ. అలా చేస్తూ ఆయన దేశ సంచారం చేస్తున్నాడు. కానీ వీడు యోగి కాదండి, ఆయనే యోగి అని చెప్పాడు. అంటే ఎక్కడున్నా ఆ సమత్వ స్థితి అనేది ఎవరికి వస్తుందో వాడే యోగి అండి. ఏ క్రియల్లో ఉన్నా, భోగాల్లో ఉన్నా, లేదు ఇంకెక్కడున్నా సమత్వ స్థితి ఏదైతే ఉందో అదే యోగం అండి చెప్పాలంటే. ఈ సమత్వ స్థితి అనేది ఎవరికైతే అలవడుతుందో వాడే వైరాగ్యవంతుడు. వైరాగ్యం అంటే అది. అంతే తప్ప ఉన్నదాన్ని వదులుకుని దూరంగా పారిపోవడం కాదు. ఉన్న వాటిల్లో తనకి సహసిద్ధంగా లభించే వాటిల్లో ఉంటూనే వాటిని అనుభవిస్తూనే ఏ మోహము లేకుండా ఉండటం వాటి యందు. అవి ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అవి లేకపోయినా అంతే అలాగా జీవించగలిగేటువంటి స్థైర్యం. అంటే అది వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. వ్యక్తులు కూడా అంతేనండి. మనతో సంబంధం ఉన్నప్పుడు అలానే ఉండాలి.
సంబంధం లేనప్పుడు అలానే ఉండాలి. సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఒక విషయం గుర్తించాలి, ఈ సంబంధం ఇలానే ఎప్పుడూ ఉండదు, దీనికి ఒక అంతం ఉంటుంది, మార్పులు ఉంటాయి. కనుక ఏది నిజం కాదని నమ్మి వర్తించు. అప్పటికి ఎలా వర్తించాలో అలా వర్తించు, కానీ దాన్ని పూర్తిగా ఎవడైతే పూర్తి విశ్వాసంతో అందులో ఉండడో వాడు వైరాగ్యయుక్తుడే. సత్యం తెలుసుకుని నటన చేస్తాడు, వ్యవహారం చేస్తాడు, కానీ సత్యం తెలిసే ఉంటాడు వెనకాల. కనుక వాడు చేసేది నటన. నటించే వాడికి ఏది అంటదండి. జీవించేవాడికి అన్ని అంటుతాయి, వాటితో పూర్తిగా కలిసిపోతాడు. కానీ నటించేవాడికి నటన చేస్తున్నాను అనే భావన ఉంటుంది కనుక వారికి ఏది అంటేటువంటి ప్రసక్తే లేదు. కేవలం దేహ పాత్ర ధరించాం కనుక పాత్రను అనుసరించి ఎలా నటించాలో అలా నటించుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఈ సత్యాన్ని గమనించాలి. వైరాగ్యం అంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సిందే, గ్రహించుకోవాల్సింది. కనుక ఎక్కడున్నామో అక్కడే ఉండండి, ఏం అనిపిస్తున్నా అదే అనిపించండి, కానీ వాటి వాటి పట్ల ఉన్నటువంటి అసత్యతత్వాన్ని, తాత్కాలికత్వాన్ని గుర్తించండి, గమనించండి. గమనించి తెలిసి వర్తించండి. ఇది ఎప్పటికైనా దూరం అయిపోయేదే, నశించిపోయేదే. ఇది ఎప్పుడు ఇలానే ఉండదు. ఇప్పుడు మనకు వచ్చే అవకాశాలు కానీ అధికారాలు కానీ ఇది కూడా అంతే. ఒకప్పుడు గౌరవించబడతాం, ఒకప్పుడు తిరస్కరించబడతాం. ఒకప్పుడు అన్నింటికీ నేనే ఆధారం అనే స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అసలు మన ప్రమేయాన్ని పెట్టుకోకుండా వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఏర్పడవచ్చు. అప్పుడెంతో ఇప్పుడంతే, ఏదైనా ఒక్కటే. కనుక ఇప్పుడు మనకు వచ్చే గౌరవం ఉండదు అన్న మనకు ముందే తెలుసుకుని వర్తిస్తే రేపొద్దున పోయినప్పుడు కూడా విలపించవలసిన అవసరం లేదండి. ఇప్పుడు మనకు ఇచ్చేటువంటి ఆధిక్యత అనేది కూడా యథార్థం కాదు అనేది నువ్వు ఇప్పుడే గుర్తిస్తే రేపొద్దున్న అది చేజారిపోయి ఎవరన్నా ఇంకొకరి వశమైనా బాధపడవలసిన అవసరం లేదు. అది ఎలాగో నీకు ముందే తెలుసది. ఇలా తెలుసుకుని వర్తిస్తే అదే వైరాగ్య లక్షణం అని గుర్తించి సత్యాన్ని సత్యంగా నిష్కపటంగా ఎక్కడికక్కడ తెగనాడుతూ ఉండాలి. ఎందుకంటే మనం మనం మభ్య పెట్టుకుని జీవిస్తున్నామండి. ఇప్పుడు చెప్పాలంటే ఉండదు కాదు అని తెలిసిన దాన్ని కూడా ఆ భావాన్ని చెయ్యలేక దాన్ని ఏదో స్థిరం అనుకుని మనం మభ్య పెట్టుకుంటూ జీవిస్తూ గడుపుతూ ఉన్నాం. కనుక మనం ఎంత మభ్య పెట్టుకున్నా ఏదో ఒక రోజున సత్యమే ముందుకొచ్చి నుంచుంటుంది. ఎంత నువ్వు గుర్తు చేసుకోపోయినా ఆ సత్యం బయటపడక తప్పదండి. ఏదో ఒక రోజు సత్యం బయటకు వస్తుంది, యథార్థతత్వం అనేది ప్రదర్శనకు వస్తుంది. అప్పుడు అంగీకరించలేక దుఃఖపడతాం. కనుక ఇప్పుడే దాన్ని గుర్తిస్తే భవిష్యత్తు కాలంలో వచ్చేవాడిని నువ్వు ఇప్పుడే గుర్తించగలిగితే ఈ దేహం పట్ల, దేహ సంబంధ విషయాల పట్ల నీకు ఇప్పుడే వైరాగ్యం వస్తుంది. వేటి పట్ల మోహము లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మనకు మనమే విశ్లేషణ చేసుకోవాలండి. గ్రంథాల్లో చదువుకుని కేవలం కొంతవరకు తెలుసుకుంటాం, ఎవరికి వాళ్ళమే విశ్లేషణ చేసుకోవాలి. భక్త తుకారాం కథలో చెప్తారు, ఆయన్ని ఏదో రకంగా మభ్యపెట్టి ఆయన్ని ఒక తప్పుడు పని చేస్తున్నాడని నిరూపణ చేసి రాజుగారి చేత శిక్ష వేయించాలి ఆయనకి అని చెప్పి ఎంతో మంది కుట్ర పన్నుతారండి. ఆయన భక్తిలో ఉంటాడు కనుక భక్తిలో ఉన్న ఆయన్ని అపమార్గములోకి తీసుకొచ్చి ఏదో రకంగా ఆయన్ని అందరి ముందు కూడా ఆయన్ని హీనపరిచి అగౌరవపరిచి మొత్తానికి ఆయనకు శిక్ష వేయించాలి అనుకుని కుట్ర పన్ని చాలా మంది ఒక వేశ్యతోటి ప్రయత్నం చేస్తారు. కనుక ఆయన ఎప్పుడూ కూడా అందరిలోనూ కూడా పాండురంగన్నే దర్శించేవాడు, అందరిలో భగవంతుణ్ణి చూసేవాడు. కనుక ఆమె వచ్చి ఆయనకి ఒక ఆలయంలో ఆయన పాటలు పాడుకుంటూ హాయిగా గానం చేస్తూ ఉంటే ఆయనకు వచ్చి నమస్కారం చేస్తే ఆ వేశ్య అప్పుడు కూడా ఆమెలో కూడా ఆ యొక్క భగవంతుణ్ణే వీక్షించినటువంటి తుకారం, అమ్మ నీకేం కావాలి ఏమిటని అడిగితే, మీరు ఇంత మంచి గాయకులు, ఇంత మంచి భక్తులు కనుక మీ వంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలని నేను చిరకాల వాంఛ, కావున మా గృహానికి ఓసారి వేయించేయండి స్వామిని భక్తితో అడిగినట్టుగా అడుగుతుంది. అడిగితే భక్తి తత్వంతో ఉన్నారు కనుక ఆయనకి ఏదైనా ఒకటే కనుక తప్పకుండానమ్మా అని చెప్తారు. అలాగే ఆమె పిలిచిన సమయానికి ఆమె గృహానికి వెళ్తారు. వెళితే ఆమె ఎందుకంటే ఏదో రకంగా ఆయన లొంగకపోతాడా వంగకపోతాడా కనుక స్త్రీకి లొంగని వాడు ఎప్పుడు ఉండడు కనుక ఆ విధముగా ఆమె తన హావభావాన్ని ప్రదర్శించి ఆయన తమ వైపుకు తిప్పుకుంటూ ఉన్నట్టుగా
ప్రదర్శన చెయ్యాలని, దాన్ని ఎంతో మంది తిలకించి రాజుగారికి చూపించి శిక్ష పడేలా చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఆమె ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అన్నిటినీ వీక్షించి పవిత్ర భావంతో ఉంటాడు ఆయన. కనుక ఆ పవిత్ర భావంతో ఉండి అన్ని అయిపోయిన తర్వాత ఆయన చెప్తాడు, అమ్మా అని పిలుస్తాడు. వెంటనే ఆమెకు ఒక రకమైన క్రోధం వస్తుంది. నేను ఇంతగా అడుగుతుంటే, ఇన్ని రకాలుగా ప్రదర్శన చేస్తుంటే నన్ను అమ్మా అని పిలిచావు, అసలు ఏమిటి నీకు కావడం ఇలా అని అడిగితే అప్పుడు చెప్తాడన్నమాట ఆమె దేహాన్ని వర్ణించి, ఈ రోజు ఇంత నవీనంగా సుందరంగా ఎంతో గొప్పదిగా తలుస్తున్న ఈ దేహం కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలము తర్వాత ఏమవుతుందో ఒక్కసారి ఊహించు తల్లి, గమనించు అని చెప్పి దాన్ని వర్ణన చేసి చెప్తాడు. ఇదే వంగి ఇప్పుడు ఎంతో ఇన్ని రకాల భంగిమలు ప్రదర్శిస్తుంది కదా, ఆ రోజు మూడో కాలు లేకుండా అది నిలబడలేని పరిస్థితి వస్తుంది. అది భూమికి వంగిపోయి నడుస్తూ ఉంటుంది. జవసత్వాలు ఉడిగిపోతాయి. ఈ సౌందర్యం అంతా కరిగిపోతుంది. జుట్టు తెల్లబడిపోతుంది. సౌందర్యం విహీనమైపోతుంది. చూసే వాళ్ళందరూ కూడా ఆమెని అనేక రకాల పరిహాసం చేసేటువంటి విధానములో ఆ పళ్ళు ఊడిపోయి అనేక రకాలుగా ఉంటావని చెప్పి వర్ణన చేసి చూపిస్తే వెంటనే ఆమెకు అర్థమవుతుంది. ఆమెలో కొంచెం విచక్షణ వచ్చింది కనుక వెంటనే ఆమెకు వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఆయన పాదాల మీద పడి మొక్కుతుంది, స్వామి నా కళ్ళు తెరిపించావు కనుక ఇదే వాస్తవము. కానీ ఇంతకాలము నేను ఉన్నది ఇదే సత్యం అనుకుని ఇది ఇలానే ఉంటుందని నమ్మకంలో ఉండి ఇలా వెర్రవీగానని చెప్పి తదుపరి ఆమె భక్తురాలుగా మారిపోతుంది. ఇది ఒక కథాంశమే. కానీ ఇక్కడ చూడండి, ఆ యొక్క భవిష్యత్తుని వీక్షించగలిగే స్థితి ఉండబట్టే ఇక్కడ ఎక్కడ మోహం వచ్చే ప్రసక్తే లేదండి ఎవరికైనా. ఈ యొక్క భవిష్యత్తులో ఏదైనా సరే దీని యొక్క నాశనత్వాన్ని గుర్తించగలిగే దేహ విధానమే కాదండి, విషయాలు అంతే, వ్యక్తులు అంతే. ఏదైనా సరే ఈ భౌతికంలో కనిపించేది, వినిపించేది, అనుభవించేది పరిణామంలో మార్పులు పొందుతుందండి, పొందక తప్పదు. మనం అనుభవించే సంబంధ బాంధవ్యాల్లో కూడా మార్పులు వస్తాయి. కనుక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు నేను నా బిడ్డలు లేకపోతే ఇది అది అని మన సంబంధాలు పెంపొందించుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఇవి గట్టిగా ఉంటే, స్థిరంగా ఉంటే, ఇంతే ప్రేమగా ఇంతే విధంగా ఉంటాం అనుకుంటాం. మన వెనకాల మనం ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలా నమ్మిన వాళ్ళేనండి. మరి వాళ్ళ యొక్క భావాలు ఇప్పుడు నిలిచాయా అంటే ఇప్పుడు వాళ్ళు నిలవలేదు, వాళ్ళ భావాలు నిలవలేదు. మరి అవేవి నిలవలేనప్పుడు ఇప్పుడు మన భావాలు ఎలా నిలుస్తాయండి, ఎలా ఉంటాయి అనేది గమనించుకోగలిగితే ఇవి ఎప్పటికైనా మారిపోతాయి, తరిగిపోతాయి, నశించిపోతాయి. కనుక స్థిరం కాదని తెలుసుకుని ఇప్పుడే వాటి పట్ల నువ్వు మోహాన్ని తెంచుకుని వర్తించగలిగితే అదే వైరాగ్యం. ఇది వైరాగ్యం అంటే ఇలా నేర్చుకోవాలి. ఉంటాయి, ఎక్కడికి పోవు, కానీ వాటి పట్ల మోహాన్ని లేకుండా, అంటే ఇవన్నీ ఎవడైతే విశ్లేషణ చేసుకుంటాడో, ఇలా ఉండాలంటే దీనికి అవసరం ఏంటంటే విచారణ కావాలి. ఇవి మనకు బయట వాళ్ళు చెప్తే రావండి. బయట వాళ్ళు మాటలు కొంతవరకే, లేదా బయట నుంచి మనం చదువుకునే గ్రంథాలు కొంతవరకే. కానీ నువ్వు ప్రతినిత్యము కూడా దృశ్యములో ఈ యొక్క అనిత్యతత్వాన్ని దర్శించగలిగి ఉంటే నీకు ఎప్పటికప్పుడే వైరాగ్యం అండి. అంటే ఏది ఉన్నా అలానే, ఒకవేళ ఏదైనా సడన్గా ఏదైనా మార్పు అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా అదే. ఎందుకంటే అది ఉంటుందో ఉండదో ఊడిపోతుందో తెలియంది ఇదంతా కూడా. కనుక ఏది జరిగినా సహజంగానే చూస్తాం. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. భూమి తల్లకిందలు అయిపోయింది అనుకోండి, ఆశ్చర్యపడడు. ఏమో అవ్వచ్చు, ఇందులో జరగకూడదని ఏమీ లేదు. అలాగే అటు నుండి సూర్యుడు ఇటువైపు వెళ్ళిపోయాడు అనుకోండి, అయినా ఆశ్చర్యపడడు. అంటే అంతటి విషయాలకు కూడా ఆశ్చర్యాన్ని పొందనటువంటి స్థితికి ఎవడైతే వెళతాడో వాడే గొప్ప ఆశ్చర్యవంతుడండి. వాడే భగవతత్వంతో ఉన్నటువంటి వాడు. ఈ ప్రకృతిలో, ఈ జగత్తులో ఏదైనా మారిపోతుంది అనేటువంటి తత్వాన్ని నువ్వు ఇప్పుడే గుర్తించి దాని పట్ల వర్తించగలిగితే, ఆ విధంగా జీవించగలిగితే నువ్వు వైరాగ్యయుక్తుడివై జీవించినట్లే అని దీని భావన. కావున ఈ విధంగా పూర్వాచార ప్రణీతములకు ఉత్తమ ఆచారములు కలిగి పవిత్ర ఆచరణయు వివేక బుద్ధియు కలవాడై ప్రాపంచిక సౌఖ్యములు కేవలము దుఃఖప్రదములేని ఎరింగి శాస్త్రమునందరి రుచి కలిగి వర్తించువానికి వసంతకాల లతవలే ఆయువు, యశస్సు, సద్గుణము, సౌభాగ్యము
మొన్నగుని వృద్ధిని పొంది సత్ఫలితాన్ని కలగజేస్తాయని మనకి ఇప్పటి వరకు సదాచార నిరూపణ అనే దాంట్లో తెలియజేశారు. కనుక ఈ విధముగా పూర్వాచార ప్రణీతములకు ఉత్తమ ఆచారములు కలిగి, అంటే గతములో మహనీయులు తమ అనుభవాలతో చెప్పిన విషయాల్ని మళ్ళీ మనం స్వానుభవములో చూసుకుంటూ ఇది నిజము అని గుర్తించాలి. వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మన స్వానుభవంలో తెచ్చుకోవాలి, మన సువిచారణతో గుర్తించాలి. అలా ఉత్తమ ఆచారము కలిగి, పవిత్ర ఆచరణ కలిగి, వివేకవంతమైన బుద్ధి కలిగిన వాడవై, ప్రాపంచిక సౌఖ్యములు కేవలము దుఃఖప్రదములే అని గుర్తించి శాస్త్రమునందు రుచి కలిగి ఉండు. ఎందుకంటే దాని పట్ల రుచి తగ్గితేనే దీని పట్ల రుచి వస్తుందని. భౌతికం పట్ల రుచి తగ్గితేనే భగవంతుని పట్ల రుచి పెరుగుతుంది. కనుక ఆ విధముగా శాస్త్రమునందు రుచి కలిగి వర్తించువానికి వసంతకాల లత ఎలా అయితే చక్కగా దినదినాభివృద్ధి చెందుతుందో అలా వారికి ఆయుష్, అలాగే యశస్సు అంటే కీర్తి, సద్గుణములన్నీ కూడా వారి చెంతకు వచ్చి చేరుతాయి. ఉండవలసినటువంటి స్థితి ఎప్పుడైతే నీకు ఈ వైరాగ్యం సిద్ధిస్తుందో రాకూడని ఉండకూడనివన్నీ దూరంగా పోతాయి, ఉండవలసినవి రావలసినవి చేరుకొస్తాయి, సద్గుణాలు వచ్చి చేరుతాయి, యశస్సు కలుగుతుంది అంటే కీర్తి, లేకపోతే దానికి తగినటువంటి ఆయుష్ కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. జన్మని సార్థకం చేసుకునే విధానంలో జీవితం జరుగుతూ ఉంటుంది. కనుక సత్ఫలితాన్ని అందుకుంటావని చెబుతూ ఈ విధముగా సదాచార పరాయణత్వము అంటే ఈ విధముగా భగవంతుని యందు సక్తత కలిగిన మనస్సు కలిగి వర్తించడమే సదాచారం అండి. ఈ యొక్క విషయాలన్నిటిలోంచి వెనుదిరిగి ఉండేటువంటి వైరాగ్యయుక్తమైన మనసు కలిగి ఉండడమే సదాచారం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు లక్షణాలు మనలో ఉంటే మనం ఇంకా మిగతా ఎన్ని చేసినా బయట వ్యవహారములు ఈ రెండు, ఒకటి భగవంతుని యందు ప్రేమ, అది సత్యమని గుర్తింపు, రెండు ఇది ఏది కూడా సత్యము కాదు నిజము కాదని వీటి పట్ల విరక్తి వైరాగ్యం. ఈ రెండు ఎవరికి చేకూరుతాయో వాళ్ళు ప్రత్యేకించి ఏమి తెచ్చుకోవక్కర్లేదు, ప్రత్యేకించి ఏమి వదలక్కర్లేదు, సహజంగానే వాడు ఉత్తముడైపోతాడు, ఉత్తమ సహజ లక్షణం వచ్చేస్తుందని. ఇదే సదాచార పరాయణత్వం అని వశిష్ఠుల వారు తెలియజేశారు. దీని తర్వాత మనకి పురుష ప్రయత్న సాఫల్యము అనే దాని గురించి చెప్తారు. అది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति।